వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం పిల్లలకు టిఫిన్ బాక్స్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇవ్వడానికి చాలా ఈజీగా తయారు చేసే బ్రెడ్ టోస్ట్ తయారు చేస్తాము. ఇవి చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 చిన్న క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము. ఇంకా తక్కువనే వేయచ్చు, పిల్లల కోసం కదా మనం తయారు చేసేది, ఇంకా తక్కువ వేసుకున్నా సరే. కారం. ఈ టోస్టులు ఫ్రై చేయడానికి ఆయిల్ కొద్దిగా. ముందు బ్రెడ్ పీసెస్ తీసుకుందాము. ఇవి ట్రయాంగిల్ షేప్లో కానీ ఇలా కానీ కట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో. నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండి, పసుపు, కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి బాగా. దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని గట్టిగా తడుపుకోవాలి. ముందు ఈ బ్రెడ్ పీసెస్ని ఈ పిండిలో ముంచాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక అయినా సరే ప్యాన్ అయినా సరే పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్. మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పిండిలో ముంచి దీంట్లో పెనంలో పెట్టుకోవాలి. పెనంలో అయినా సరే ప్యాన్లో అయినా సరే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీని చుట్టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మరలేద్దాము. వెనుకకు 2 నిమిషాలు అవుతుంది. వీటిని వెనక్కి తిప్పేసుకుందాము. టోస్టులు మంచిగా కాలిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం వీటిని. బ్రెడ్ టోస్టుల్ని అటువైపు ఇటువైపు మంచిగా చక్కగా కాలినాయి. రెండు వైపులా చాలా మంచిగా చక్కగా కాలినాయి టోస్టులు. ఇప్పుడు ఇంకో ట్రిప్ చేసుకుందాం. ఇలాగే అన్ని బ్రెడ్ టోస్టులు చేస్తాము. అన్ని బ్రెడ్ టోస్టులు రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెండు వైపులా చక్కగా కాలినాయి, అటు ఇటు. బ్రెడ్ టోస్టులు రెడీ అయినాయి. బ్రెడ్ టోస్టులు రెండు వైపులా చాలా చక్కగా కాలినాయి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.